గాయ్స్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రోనికల్స్. సో ఈరోజు మనం డెకాయిట్ అనే మూవీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. దిస్ మూవీ స్టారింగ్ విత్ అడ్విశేష్, మృణాల్ ఠాకూర్, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్ అండ్ ఎక్సెట్రా. సో బేసికల్లీ ఈ మూవీలో ఉన్న ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దిస్ మూవీ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్ స్టోరీ, బిట్రేయల్, రివెంజ్ అండ్ అ ట్విస్ట్. బేసికలీ ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీలో కూడా లవ్ స్టోరీని ఎలివేట్ చేయడానికి అండ్ దాని ఇంపాక్ట్ని స్ట్రాంగ్గా గుర్తుండేటట్టు చేసుకోవడానికి మనకు రూబారో అని చెప్పి ఒక సాంగ్ అయితే ఉంది. దట్ సాంగ్ వాజ్ రియలీ సో బ్రిలియంట్ అండ్ ఆన్ స్క్రీన్. అండ్ మృణాల్ వాజ్ ఆల్సో సో బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. సో కమింగ్ టు ద ప్లాట్. సో ఈ మూవీ మనకు స్టార్టింగ్ నుంచి చాలా ఎంగేజింగ్గా పెట్టడానికి వాళ్ళు అయితే ట్రై చేస్తారు. సో మధ్య మధ్యలో అక్కడ నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళ ఎఫర్ట్స్, స్క్రీన్ ప్లే, బీజిఎం, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈ మూవీలో కన్నుపెట్టరు కన్నుకుట్టరు అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది వాళ్ళ బ్రదర్ది, నాగార్జున గారిది. అండ్ ఆ సాంగ్లో క్లిప్ అయితే వాళ్ళు రీమిక్స్ చేస్తారు. ఇట్ వాస్ సో ఆసమ్. ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఒక వింటేజ్ ఫీలింగ్ అయితే వచ్చింది. రియలీ ఆ సీన్ విత్ దాట్ బీజిఎం వాజ్ అయితే సో ఎంజాయబుల్ మన స్క్రీన్ మీద కూడా. సో అప్పుడు విజిల్స్ అండ్ స్క్రీన్లో అప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఆరా వస్తుంది. దట్ వాజ్ సో గుడ్. అండ్ అడ్విశేష్ పర్ఫార్మెన్స్ ఈజ్ బ్రిలియంట్. అండ్ నన్ను అడిగితే అడ్విశేష్ గారి మూవీస్ లైక్ కంపేర్ టు ఎవరు, గూఢాచారి ఎక్సెట్రా, నాకు అలాంటి మూవీసే అతనివి చాలా ఇష్టం. అడ్విశేష్ ఇన్ లవ్ స్టోరీస్ ఆర్ గుడ్, బట్ అడ్విశేష్ ఇన్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ స్పై రిలేటెడ్ మూవీస్ ఈజ్ బెటర్ అండ్ బెస్ట్. సో వీ చూస్ ద బెస్ట్ ఆల్వేస్ నా, అండ్ దాట్స్ వాట్ ఐ మెంట్. అండ్ కమింగ్ టు స్క్రీన్ ప్లే ఆల్సో సో గుడ్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఒక మూవీ యొక్క సినిమాటోగ్రఫర్ అంట. ఇట్ వాస్ సో గుడ్ టు నో. అండ్ ఈ మూవీకి చాలా పాజిటివ్ థింగ్స్ యాడ్ అయ్యాయి కాబట్టి ఈ మూవీ అవుట్పుట్ ఎలా అయితే వచ్చింది. అండ్ ఇందులో కొన్ని క్యారెక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ అండ్ సునీల్ వాళ్ళు కూడా యాక్ట్ చేశారు. ఇందులో సునీల్ క్యారెక్టర్ అయితే కొంచెం కామెడీగా చేశారు, బట్ ఆయన్ని వాడుకోలేదు కంప్లీట్గా. ఈ మూవీలో ఇంకో క్యూట్ ఆర్టిస్ట్ ఉంది. తను ఎవరో కాదు, తను మృణాల్ వాళ్ళ డాటర్లో యాక్ట్ చేసిన ఈ పాప. సో ఈ పాప స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేసి చాలా క్యూట్ అండ్ చాలా అడరబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ కొన్నిగా రివీల్ చేస్తారు. అండ్ ఇందులో హీరోయిన్కి తెలియకుండా ఉన్న కొన్ని హీరో సీన్స్ మనకు తెలుసు, బట్ హీరోయిన్కి తెలియదు. సో అప్పుడు హీరో మోసం చేస్తున్నాడని చెప్పి తను అనుకుంటుంది. అండ్ హీరో తాలూకు సీన్స్ కొన్ని హీరోయిన్కి మాత్రమే తెలుసు, సో హీరోకి తెలియదు. అప్పుడు హీరోని మోసం చేస్తుందని చెప్పి హీరో అనుకుంటాడు. సో మనకు మాత్రమే తెలుసు ఎవరిని మోసం చేస్తున్నారు, అసలు స్టోరీ ఏంటని చెప్పేసి. అక్కడైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరస్వతి వల్ల హరి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు హరి పడ్డ బాధ, దాని తాలూకు కోపం, ద్వేషం ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. కానీ రివెంజ్ తీర్చుకునే ఒక ఆప్షన్ వచ్చినప్పుడు తనకు మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఉన్న ఆ మోసం చేసిన ఆ బిట్ ఉంటుంది చూసారా, బిట్రేయల్ సీన్. సో ఆ బిట్రేయల్ సీన్ హీరో గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి ఆయన అయితే ఎమోషనల్ అయిపోతాడు. సో కొంచెం ఆ సీన్ కొద్దిగా రిపిటేటివ్ అనిపించింది. అండ్ దాట్స్ వన్ మోర్ థింగ్ విచ్ ఐ నాట్ లైక్డ్ అబౌట్ దిస్ మూవీ. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ అడ్విశేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ, వాళ్ళ మధ్య డైలాగ్స్ అండ్ ఎమోషన్ అయితే వర్కౌట్ అయితే అయ్యింది. అండ్ ఇందులో ఒక ఫినాన్షియల్ సిచ్యువేషన్తో తను బాధ పడుతుంది. సో దాని నుంచి బయటికి తీసుకురావడానికి అడ్విశేష్ కూడా ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇద్దరు ఒకరొకరు హెల్ప్ చేసుకుంటారని చెప్పి మనం అనుకుంటున్నాం, బట్ ఇంటర్నల్లీ అడ్విశేష్ వాంట్ టు టేక్ రివెంజ్. ఎంతైనా ప్రేమించిన అమ్మాయి అని చెప్పేసి ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో తిన కోసం తను తిరిగి వచ్చిందని చెప్పి తెలిసినప్పుడు హీ ఆల్సో టుక్ ఎ స్టాండ్ అండ్ హీ వాంటెడ్ టు బ్రింగ్ హర్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. సో ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ గారికి డబ్బింగ్ చెప్పింది చిన్మయ్ శ్రీపద. అండ్ తన వాయిస్ పర్ఫెక్ట్గా సింగ్ అయింది అండ్ సెట్ కూడా అయింది. సో మన కమింగ్ టు అడిసి స్లాంగ్. సో జనరల్లీ ఒక మూవీ తన స్లాంగ్ కాకుండా వేరే స్లాంగ్ ఏదో ఆప్ట్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు మనకు అంత ఆప్ట్గా అనిపించదు, ప్లస్ అంత ఎంగేజింగ్గా ఉండదు. బట్ ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇందులో అడిషేస్ తన స్లాంగ్ని ఓన్ చేసుకొని మాట్లాడడంతో న్యాచురల్గా అనిపించింది. అండ్ ఇందులో సునీల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ఏదో ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ లాస్ట్కి అది కామెడీగానే ఫినిష్ అయిపోతుంది. అండ్ ఈ మూవీలో కొన్ని చేస్ సీన్స్ అండ్ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్, బ్లాస్ట్ సీన్స్ అయితే బాగానే ప్లాన్ చేశారు. అండ్ కమింగ్ టు ద కార్ చేజింగ్ సీన్స్ ఆర్ గుడ్. ఇందులో హీరోయిన్కి ప్రపోజ్ చేసే విధానం అయితే బాగుంటుంది. కాకపోతే అప్పటికి మీరు సాడ్ ఎండింగ్ అని చెప్పి అయితే భావిస్తారు, ఎందుకంటే దాంట్లో ఒక చైన్ అయితే ఉంటుంది. ఆ చైన్లో నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అది మీరు చూస్తేనే ఫీల్ అవుతారు. అండ్ చూస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళంతా ట్రై చేసి కష్టపడి క్రాఫ్ట్ చేసి డిజైన్ చేసి మరి లాకెట్ అయితే తయారు చేశారు. అండ్ కమింగ్ టు అనురాగ్ కశ్యప్స్ పర్ఫార్మెన్స్, ఇట్ వాస్ గుడ్. అండ్ తన డైలాగ్స్ స్వామిమాలు వేసుకుంటాడు. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, స్వామి శరణం అంటూ ఉంటారు. సో హీ డిడ్ జస్టిస్ ఫర్ హిస్ క్యారెక్టర్. కమింగ్ టు ఇంటెన్స్ సీన్స్ విత్ అడ్విశేష్ విత్ క్లోజప్స్ ఆల్సో గుడ్ అండ్ రియల్. అండ్ ఇందులో తను బాధపడుతున్నట్టు, తను అరుస్తున్నట్టు మనకైతే తెలుస్తుంటుంది. సో ఇక్కడ హీ రియలీ డెడ్
గుడ్ పర్ఫార్మెన్స్. మృణాల్ కూడా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేసింది. లైక్ షీ ఓన్స్ హర్ క్యారెక్టర్. అండ్ ఇందులో మనకు మూవీ స్టార్టింగ్లో డెకాట్ అని పడుతుంది. దాని తర్వాత మూవీ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ప్రేమ కథ అనేది పడుతుంది. అండ్ దిస్ మూవీ ఇస్ డైరెక్టెడ్ బై షానెల్ డియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.